అయ్యప్పో అయ్యప్పో స్వామియే. பள்ளிக்கட்டு செபரிமலைக்கு கல்லும் முள்ளும் காலிக்கு மெத்தை சுவாமியே. అయ్యప్పో అయ్యప్పో స్వామియే. నెయ్యాభిషేకం చేయండి, హారతులిచ్చి కొలవండి, ఇరుముడి స్వామికి భక్తిగా ఇచ్చి వేదన తీరగ వేడండి. Ahora
కూర్చోండి. స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దైవం శరణం దేవి శరణం ఈశ్వర శరణం ఈశ్వరి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి చల్లండి హరిబోలు అయ్యప్ప పైన చల్లండి సన్నగారులు ఆదిరపై గురు స్వామి పైన చల్లండి హరిబోలు అయ్యప్ప పైన చల్లండి సన్నగారులు చల్లండి హరిబోలు అయ్యప్ప పైన చల్లండి సన్నగారులు
సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మా తాడేపల్లిగూడెం పడాల అయ్యప్ప స్వామి ఆలయపీఠం నుంచి స్వాములందరూ కూడా ఈ యొక్క తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ యొక్క ఆలయపీఠంలో ప్రతిరోజు జరిగేలాగా కార్యక్రమాన్ని ఈ యొక్క దైవం ఛానల్ వారు చిత్రీకరించడం జరుగుతుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. స్వాములందరూ కూడా ప్రతిరోజు కూడా 300 మంది స్వాములతోటి ఈ ఆలయపీఠంలో ఇలాగే ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. చక్కగా స్వాములందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ నెరవేర్చుకుంటూ స్వామివారి యాత్రకి బయలుదేరి స్వామివారి యాత్ర చేసుకుని యాత్ర ముగించిన తర్వాత మళ్ళీ ఆలయపీఠానికి వచ్చి స్వామివారి దీపారాధన చేసి ఈ యొక్క దీక్ష విరమించడం జరుగుతుంది. స్వామి శరణమయ్యప్ప. అలాగే ఈ యొక్క స్వాములు ఈ ఆలయపీఠంలో మాలాధారం ధరించాలంటే చాలా చాలా అదృష్టం ఉండాలి. అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఆలయపీఠం ఈ పడాల ఆలయపీఠం జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, ఎక్కడైనా సరే ఈ యొక్క ఇటువంటి ఆలయపీఠం ఎక్కడ ఉండదు. ఒక పక్కన పారే గోదావరి, మరో పక్కన దేవాలయం, అలాగే దాని కింద ఆలయపీఠం. దీక్షలు ఎవరైనా చేయవలసిన వాళ్ళు ఉంటే చక్కగా ఈ ఆలయపీఠం నందు దీక్ష చేయించుకుని స్వామివారి యాత్రకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ యొక్క హిందూ ధర్మాన్ని చక్కటి మార్గంలో తీసుకెళ్తున్నటువంటి మన యొక్క గురుస్వాములు, గురువులు అందరూ కూడా మనకెంతో రుణపడి ఉంటారు. మనం కూడా చక్కగా ఈ యొక్క స్వామివారి మాల ధరించిన తర్వాత, పూజా కార్యక్రమాలు ముగించిన తర్వాత, దీక్ష విరమించిన తర్వాత కూడా మనందరం కూడా హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే ఓం శ్రీ స్వామియే ఓం శ్రీ స్వామియే స్వామి 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 శరణమయ్యప్ప. అలాగే ఈ ఆలయపీఠం 108 రోజులు ఏకదాటిగా దీక్ష చేసుకునే అవకాశం ఉన్నటువంటి పీఠం, ఏకైక పీఠం ఏదైనా ఉందంటే ఈ పడాల అయ్యప్ప పీఠం. అలాగే 18 బడి ఏకశిల 18 బడి 18 మెట్లు కూడా ఏకశిలతో ఉన్నటువంటి గుడి ఏదైనా ఉందంటే ఈ పడాల అయ్యప్ప స్వామి గుడి. అలాగే స్వాములందరూ కూడా ఎవరైనా కొత్తగా వచ్చిన వారు దీక్ష చేస్తామండి, మాకు సహాయ సహకారాలు అందించండి అంటే ఈ యొక్క కమిటీ వారు, చైర్మన్ గారు, సెక్రటరీ వారు, నెంబర్లు అందరూ కూడా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేసి స్వాములకి మరింత చేరువయ్యి స్వాములకి సహాయ సహకారాలు అందిస్తారు. స్వామి వారికి ఎంతో రుణపడి ఉన్నాం. అలాగే 90 రోజులు ఏకదాటిగా అన్నదాన కార్యక్రమం జరిగే ఏకైక పీఠం కూడా తాడేపల్లి పడాల అయ్యప్ప పీఠం. స్వామియే శరణమయ్య.